చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మంచిగా తీశారు చక్కగా. ఇదివరకు ఒక భక్త కన్నప్ప వచ్చింది ప్రభాస్ గారి అప్పుడు జనరేషన్కి తగ్గట్టుగా అప్పుడు తీశారు, ఇప్పుడు జనరేషన్కి తగ్గట్టుగా ఇప్పుడు తీశారు. మెయిన్ కథలో ఆత్మ చంపేయకుండా కొంచెం జనరేషన్కి తగ్గట్టుగా తీశారు, చాలా బాగుంది. బట్ చాలా ల్యాగ్ ఉందని కూడా అన్నారు, నిజమా సార్? ల్యాగ్ అంటే ఇప్పుడు లాగా అంటే ఫైట్స్ ఇప్పుడు ఒక్కొక్క ఫైట్ని చాలాసేపు తీస్తున్నారు కదా. ఇప్పుడు వేరే సలార్ ఇట్లాంటి సినిమాల్లో కూడా ఫైట్ ఎందుకు చేస్తారో తెలియదు, కానీ ఇక్కడ ఒక కాజ్ ఉంది కాబట్టి ఆ మాత్రం చూపించవచ్చు. ఐదో శతాబ్దంలో జరిగిన కథ మనకి దానికి సంబంధించిన ఆ ఎమోషనల్ కనెక్ట్ రావాలంటే కొంచెం ల్యాగ్ ఉంటే తప్పేం లేదు. ఇప్పుడున్న స్టార్స్ అందరూ ఎవరిని బాగా యూజ్ చేసుకున్నారు? చాలా మంది స్టార్స్ చేశారు, అందరికీ యాప్ట్ ఇవి ఇచ్చారండి. మోహన్ లాల్ గారు కానీ, లేకపోతే అక్షయ్ కుమార్ గారు కానీ, ప్రభాస్ గారు కానీ చాలా మంచి క్యారెక్టర్స్ ఇచ్చారు. వాళ్ళని ఏదో పరిచయం ఉంది కదా అని వాడేసుకున్నట్టు కాకుండా చాలా మంచి క్యారెక్టర్స్ ఇచ్చి వాళ్ళతో చేయించారు. పిల్లలకి అది బాగా కనెక్ట్ అవుతుంది సార్, విజువల్స్ గా కానీ చాలా బాగుంటుంది. వాళ్ళకి ఎక్కడ బోర్ కొట్టదు. వాళ్ళకి అడవికి సంబంధించినవి ఉన్నాయి, దీనికి సంబంధించి ఉన్నాయి, మంచి విజువల్ సీనరీస్ బాగున్నాయి. న్యూజిలాండ్ చాలా బాగుంది. లోపల ఆతలే పాడం, లోపల జోసింది. రెడీయా? నేను వాస్తవం చెప్తానా, సోది చెప్పాను, షార్ట్ కట్ లో చెప్తా, ఓకేనా? రెడీయా? ఇంటర్వ్యూ వెళ్ళేదాకా దయ సినిమా, ఇంటర్వ్యూ వెళ్ళేదాకా దయ సినిమా, ఆ తర్వాత దేవుడి సినిమా. ఎందుకని అడుగుతలేరు? మరో కలియుగ రాముడు ఉన్నాడు, మరో కలియుగ కృష్ణుడు ఉన్నాడు, మరో కలియుగ దేవుడు ఉన్నాడు, ప్రభాస్ అనిపించింది అన్న. బాహుబలి తీరే ఉంది సేమ్ మాకైతే. అంటే మీరు ఏ విషయంలో డిసప్పాయింట్ అయ్యారు మెయిన్ గా సినిమా చూస్తున్నారు? ఎంట్రీ నుంచి అయితే ఇంటర్వెల్ వరకు డిసప్పాయింట్. ఒక్క ప్రభాస్ ఎంట్రీతోనే మాకు అన్ని సీన్లు కాపీ. బాహుబలి సినిమా ప్రభాస్ గారి నుంచి అయితే మస్తు ఉండే. ఇంకెవరికి బాగా వర్కౌట్ అయిందా? ఇంకేం కాలేదన్న. ఇక మేము వచ్చినైతే ఆల్మోస్ట్ ప్రభాస్ కోసమే. డైలాగ్స్ స్టేజ్ ఏమైనా వర్కౌట్ అయ్యా బాగా ప్రభాస్ గారు? అన్న మంచు విష్ణు కూడా మంచిగా చేసిండు అన్న. యాక్టింగ్ పర్పస్ అయితే నెక్స్ట్ లెవెల్. కానీ మాకు ఇంటర్వెల్ వరకు అయితే యావరేజ్ అనిపించింది. అంటే యూత్ కనెక్ట్ అవ్వడం చాలా కష్టం అంటారు. కష్టం. మొత్తం రొమాన్స్ ఉన్నది అన్న. ఇంకేం అయితే అన్న, చిన్నపిల్లలు చూడాలి, వాళ్ళు చూడాలి, వీళ్ళు చూడాలి. మొత్తం రొమాన్స్ పెడితే ఎట్లా అన్న? చిన్నపిల్లలు ఎట్లా చూస్తారు చెప్పండి? దైవత్వం గురించి ఎక్కడ ఏడా లేదు అసలు. దైవత్వం కోసం మొత్తం రొమాన్స్, స్టార్టింగ్ నుంచి ఇంటర్వెల్ వరకు మొత్తం రొమాన్సే. అట్లా చేస్తే ఎట్లా అన్న?